రామకృష్ణ తీర్థంలో మేము పడిన స్ట్రగుల్స్ అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ ఎండకి మండుతున్నాము. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు కానీ పాపనాశం నుంచి డ్యామ్ వరకు ఇట్లా అడవిలోకి వచ్చేసరికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో భక్తులు నిలబడిపోయినారు. దాదాపు 2-3 అవర్స్ నుంచి అలాగే ఒంటి కాళ్ళ పైన నిలబడి ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే గోగర్పం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయాం. అప్పటికే బస్సెస్ అన్ని ఫుల్గా ఉన్నాయి. చిన్న పిల్లల్ని, ఏజ్డ్ పీపుల్ని అయితే అస్సలు పంపించలేదు, దింపేశారు బస్సులో నుండి. ప్రైవేట్ వెహికల్స్ని కూడా అలౌ చేయలేదు. అప్పటికే చాలా మంది భక్తులు వచ్చేసారు. టీటీడీ వాళ్ళు పాపనాశనం దగ్గర నుండే ఫుడ్ అండ్ వాటర్ అయితే చాలా నీట్గా అరేంజ్ చేశారు. అంతా బాగానే ఉంది. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రతి సంవత్సరం 4,000 మంది భక్తులు మాత్రమే వస్తారంట. కానీ ఈ సంవత్సరం మాత్రం దగ్గర 8,000 మంది భక్తులు వచ్చారంట. అంటే వెళ్ళే రూటు వచ్చే రూటు రెండు ఒక మనిషి సరిపోయేంత మాత్రమే ఉండడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేసాం. 11:30 వరకు అని చెప్పి 8 వరకే అలౌ చేశారని బయట అందరూ గొడవలు చేశారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉండేది పెద్ద లోయలు. కంట్రోల్ తప్పుంటే మాత్రం అందరం వైకుంఠానికి వెళ్ళి ఉంటాం. కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. సఫికేషన్. ఆడవాళ్ళు, పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది అయితే జారి పడిపోయారు. కొంతమందికి అయితే దెబ్బలు కూడా తగిలినాయి. నేనైతే క్వశ్చన్ చేశా, మంచిగా అరేంజ్మెంట్స్ చేయొచ్చు కదా అని. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? అక్కడంతా నేచురల్గా క్రియేట్ అయింది, దాన్ని మనం మార్చకూడదు అని. నెక్స్ట్ టైం నుండి మనం టెంపుల్ అథారిటీని కూడా అర్థం చేసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. దిస్ ఈస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.